హాయ్ ఫ్రెండ్స్, నేను కొత్తగా స్టోరీ రాస్తున్నాను. మీకు స్టోరీ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఇంతకుముందు 2 ఎపిసోడ్స్ రాశాను, కానీ తర్వాత నాకు హెల్త్ బాగాలేక రాయలేకపోయాను. మీకు స్టోరీ నచ్చినట్టు ఉంటే స్టోరీని ఫాలో అవ్వండి. స్టోరీ నేమ్ ఆమె కథ. కథలోకి వెళ్ళిపోదాము. ఏమైంది భూమి అని జాను అడుగుతుంది. కానీ భూమి ఏమీ లేదు, పాప గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. అబ్బా భూమి, నువ్వు ఊరికే అలా ఆలోచించకు. సరే ఈ టీ తీసుకో. భూమి టీ కప్పు తీసుకుంటుంది. జాను కూడా టీ కప్పు తీసుకొని భూమి పక్కన కూర్చుంటుంది. ఇద్దరు కలిసి టీ తాగుతారు. భూమి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, నేను పాపను చూసుకుంటాను. సరే జాను. భూమి వెళ్ళిపోతుంది. వెళ్తున్న భూమిని చూసి, ఈసారి నిన్ను వదలను భూమి. ప్రతిసారి ఏదో ఒకటి చెప్తున్నావు, నా దగ్గర నుంచి తప్పించుకుంటున్నావు. కానీ ఈసారి నిన్ను వదలను. అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు. నా నుండి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను. జాను ఆ రోజు భూమిని చూసిన పొజిషన్ గుర్తు చేసుకుంటుంది. జాను ఆఫీస్ నుండి వస్తుండగా రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని ఉంటుంది భూమి. సడన్గా భూమిని చూసి స్కూటీ ఆపి భూమి దగ్గరికి వెళ్తుంది జాను. జానుని చూసిన భూమి కంగారు పడుతుంది. భూమి, ఏమైంది? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? షాపు కూడా తీయడం లేదు. నిన్ను చూసి సంవత్సరం పైనే అయ్యింది. ఇక్కడ ఏం చేస్తున్నావు? జాను అప్పుడు చూస్తుంది. భూమి, ఈ పాప ఎవరు? జాను ఆగకుండా అడుగుతుంది. కానీ భూమి సైలెంట్గా ఉంటుంది. అబ్బా, నా పాటికి నేనే అరుస్తున్నాను. మాట్లాడు భూమి. నా కూతురు. ఏంటి, నీ కూతురా? అబ్బా, ఎంత సంతోషమైన మాట చెప్పావు భూమి. అందుకేనా నువ్వు షాప్కి రావడం లేదు? సరే కానీ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఈ టైంలో? భూమి సమాధానం చెప్పదు. జాను భూమిని పరీక్షిస్తుంది. మొహం మొత్తం పిక్కుపోయి ఇంతకుముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఏడ్చినట్టు కూడా ఉంది. భూమి, ఏమైంది? భూమి సమాధానం ఇవ్వదు. ఇంతలోనే అక్కడికి భూమి ఉంటున్న ఇంటి ఓనర్ వస్తుంది. భూమి ఇంటి ఓనర్ని చూసి కంగారు పడుతుంది. సరే జాను, నేను ఉంటాను మరి అని చెప్పి బయలుదేరబోతుంది భూమి. కానీ ఇంటి ఓనరు భూమిని చూస్తూ, నువ్వు తనకు ఏమవుతావు అని అడుగుతుంది జానుని. తను నా ఫ్రెండ్. ఓ అవునా, మరి ఎప్పుడు చూడలేదు. భూమి ఇంటి ఓనర్తో, ఆంటీ తను ఇంతకుముందు మిషన్ షాప్ దగ్గర పరిచయం, అంతే. ఇక మనం వెళ్దాం పదండి ఆంటీ అని అంటుంది భూమి. అదేంటి భూమి, వెళ్దాం అంటున్నావు? తను నీ ఫ్రెండే కదా, తనతో మాట్లాడని. భూమి భయంగా చూస్తుంది. జాను ఇంటి ఓనర్ వైపు చూస్తూ ఉంటుంది. మీరు నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారు? భూమి భయంగా చెప్పొద్దు అని కళ్ళతో సరిగా చేస్తుంది. కానీ ఇంటి ఓనరు జాను వైపు చూస్తూ, తను మా ఇంట్లో ఉంటుంది, కిరాయి కట్టడం లేదు. కిరాయి కట్టకుండా ఇంట్లో ఉండాలని అనుకుంటే ఎలా? మేము ఇంటిని కిరాయికి ఇచ్చింది డబ్బులు వస్తాయని. కానీ ఇలా ఉంటే ఎలా? తను కిరాయి కట్టడం లేదు. అడిగితే సమాధానం చెప్పడం లేదు. కనీసం నువ్వైనా చెప్పు, లేకపోతే ఇల్లు ఖాళీ చేయమను, కానీ మాకు ఇబ్బంది పెట్టకూడదు. భూమి మౌనంగా ఉంటుంది. జాను భూమికి వెళ్ళి చూస్తూ,
కిరాయి కట్టకపోవడం ఏంటి? తను అలా చేయదు. తనకు చాలా మంచిది. చూడమ్మా, నీ పేరేంటో నాకు తెలియదు, కానీ నేను చెప్పేది నిజం. తను కిరాయి కట్టక 5 నెలలు అయ్యింది. కనీసం నా ఇల్లు ఖాళీ చేయమను. నాకు ఆ కిరాయి కూడా వద్దు. ముందు నా ఇల్లు ఖాళీ చేస్తే చాలు. భూమి తల కింద దించి బాధపడుతుంది. జాను భూమిని చూస్తుంది. భూమి ఏమైంది? నాతో చెప్పు అని అడుగుతుంది. కానీ భూమి చెప్పదు. ఇక జాను నిర్ణయం తీసుకో ఉంటుంది. ఆంటీ, తను ఇల్లు ఖాళీ చేస్తుంది. నాకు 1 వారం టైం ఇవ్వు. సరే, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు. జాను తన నంబర్ ఇస్తుంది. ఇంటి ఓనర్ భూమిని చూస్తూ వెళ్ళిపోతుంది. జాను భూమి భుజం మీద చేయి వేసి అడుగుతుంది. ఇప్పటికైనా నాతో చెప్పు, నేను చూసుకుంటాను అంటుంది. భూమి జానుకెళ్ళి చూసి నేను వెళ్తాను అంటుంది. జాను భూమికెళ్ళి చూసి, భూమి, నువ్వు నాకు పాపనివ్వలేదు. నేను పాపను చూడలేదు. ఒకసారి పాపను ఇవ్వు. భూమి తన ఒడిలో ఉన్న పాపని చూపిస్తుంది. జాను పాపను చూస్తుంది. పాప చాలా అందంగా ఉంటుంది. చిన్న చిన్న చేతులు, చిన్న చిన్న కాళ్ళు, గుండ్రటి మొహం, ఎర్రటి పెదాలు, చిన్న చిన్న కళ్ళు, కోనేరు లాంటి ముక్కు, చాలా తెల్లగా ఉంటుంది పాప. పాప వయసు ఎంత? 4 నెలలు. ఓ, ఎంత అందంగా ఉందో! భూమి ఒడిలో నుంచి పాపను తీసుకుంటుంది జానుకి పాప బాగా నచ్చుతుంది. భూమి, మా ఇంటికి వస్తావా? వెళ్దాము అంటుంది జాను. లేదు, ఇప్పుడు రాలేను. సరే, ఇంటి దగ్గర రోజు వెళ్తాను. లేదు జాను, నేను వెళ్తానులే. భూమి, ఇప్పటికే చీకటి పడుతుంది. చిన్న పాపని తీసుకొని ఎలా వెళ్తావు? పద వెళ్దాము. భూమి సైలెంట్గా ఉంటుంది. జాను పాపను తీసుకొని తన స్కూటీ దగ్గరికి తీసుకెళ్తుంది. జాను వెనకాలే భూమి కూడా వస్తుంది. భూమి చేతిలో పాపని పెట్టి తన స్కూటీ స్టార్ట్ చేస్తుంది. భూమి స్కూటీ మీద కూర్చుంటుంది. జాను అడ్రస్ అడుగుతుంది. భూమి అడ్రస్ చెప్తుంటుంది. 1 పావుగంట తర్వాత భూమి ఉండే ఇల్లు వస్తుంది. ఇదే ఇల్లు అంటుంది భూమి. జాను స్కూటీ ఆపి ఆ ఇంటికి వెళ్ళి చూస్తుంది. ఇల్లు కొంచెం పాతగా ఉంటుంది. భూమి, నువ్వు ఇక్కడే ఉంటున్నావా? అవును జాను, నేను ఇక్కడే ఉంటున్నాను. సరే, బాయ్ జాను. భూమి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా నన్ను కనీసం ఇంట్లో కూడా రా అనడం లేదు. అదే జాను, నువ్వు ఇక్కడ ఉండలేవు. అదేం కాదు భూమి, నువ్వు ఉంటున్నావు కదా, నేను కూడా ఉంటాను. నువ్వు కంగారు పడకు. సరే, పద. భూమి మెట్లు ఎక్కుతుంది. భూమితో పాటు జాను కూడా వస్తుంది. అది పెంట్ హౌస్. భూమి తాళం తీస్తుంది. ఇప్పుడు భూమి ఏం చేయాలని అనుకుంటుంది. భూమి తల్లిదండ్రులు, అత్తమాలు ఎక్కడున్నారు? ఎందుకు భూమిని వదిలేశారు? సారీ ఫ్రెండ్స్, నేను స్టోరీ రోజు పెట్టాలనుకున్నా, కానీ కుదరలేదు. ఇప్పటి నుంచి రోజు స్టోరీ